టాలీవుడ్‌లో వచ్చే పండుగకు రాబోతున్న మోస్ట్ క్రేజీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మేకర్స్ రీసెంట్‌గా అనౌన్స్ చేసినట్లుగా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యూజ్ బజ్‌ని సృష్టిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ చివరి దశలో ఉంది. టీం ప్రస్తుతం వెంకటేష్ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషించిన మీనాక్షి చౌదరిపై ఒక బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరిస్తోంది. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. భాను మాస్టర్ ఈ పాటను కొరియోగ్రఫీ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్లో యూనిట్ ఈ పాటను మాత్రమే చిత్రీకరిస్తుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భారీగా కనిపించనుంది. త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్స్ డిజైనర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా వి వెంకటేష్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీనిలో భాగంగా యూనిట్ డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. అందమైన లొకేషన్స్లో ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఇది అని సమాచారం. అనిల్ సినిమాలంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ చేసే చిత్రాలు. అందులోనూ వెంకటేష్ తోడైతే రచ్చ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పక్కా హిట్ బొమ్మగా ట్రేడ్ అంచనా వేస్తోంది. రిలీజ్ సమయం కూడా సమీపిస్తుండడంతో వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని కదులుతున్నారు. త్వరలోనే మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ పాట రానుంది. ఈ పాటను రమణ గోగుల పాడినట్టు సమాచారం. మొదటి పాట వచ్చాక సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు పూర్తయిన భాగం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంటే డిలే అవుతుంది. అందుకే యూనిట్ ఈ సినిమా విషయంలో ఎప్పటి పోస్ట్ ప్రొడక్షన్స్ అప్పుడే పూర్తి చేస్తుంది. ఆ ధీమాతోనే యూనిట్ మరోవైపు ప్రచారం పనులు కూడా మొదలుపెట్టి ముందుకెళ్తుంది. ఇటీవలే ఓ ఈవెంట్ నిర్వహించి గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి కూడా తెలిసిందే. దీనిలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు యూనిట్ సమాధానాలు ఇచ్చింది. ముక్కోణపు క్రైమ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే పోలీస్ పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇటీవల పోలీస్ గెటప్లో ప్రచారంలో భాగంగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.